ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి స్త్రీ అయినటువంటి హవ్వ గురించి మీ అందరికి ఒక విషయాన్ని తెలియచేయాలని ఆశపడుతున్నాను. హవ్వ అనగానే మోసపోయిన స్త్రీ, సాతాను మాటలకు లొంగిపోయిన స్త్రీ, పాపాన్ని లోకానికి తీసుకుని వచ్చిన స్త్రీ, ప్రసవ వేదనకు కారణమైన స్త్రీ అని అనేక మాటలు మనం చెప్పుకుంటూ ఉంటాం. నిజమే, అది బైబిల్ గ్రంథంలో కూడా రాయబడింది. అయితే ఆదికాండం 4:1 హవ్వ మనందరి ఆత్మీయ జీవితానికి ఒక మాట నేర్పిస్తూ ఉన్నది. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని అంటుంది. మన జీవితంలో కూడా మనం ఏది సంపాదించుకున్నా సరే హవ్వ వలె నేను ఇది కేవలం దేవుని దయ వలన మాత్రమే సంపాదించుకున్నానని మనందరం గుర్తించవలసిన వారంగా ఉన్నాము. పాపము చేసిన స్త్రీ అయినా, పాపాన్ని తీసుకుని వచ్చిన స్త్రీ అయినా సరే దేవుని దయను తన జీవితంలో గుర్తించి కేవలం దేవుని దయ వలన మాత్రమే, దేవుని కృప వలన మాత్రమే, దేవుని ప్రేమ వలన మాత్రమే నేను నా జీవితంలో ఒక మనిషిని సంపాదించుకున్నాను ఏ విధంగా అయితే చెప్పిందో, మన జీవితంలో మనం ఏది సంపాదించుకున్నా అది ఉద్యోగమే కావచ్చు, ఆరోగ్యమే కావచ్చు, ఐశ్వర్యమే కావచ్చు, ఇల్లే కావచ్చు, ఘనతే కావచ్చు, టాలెంట్సే కావచ్చు, ఏదైనా సరే అది కేవలం దేవుని దయ వల్ల మాత్రమే మన జీవితంలో మనం అనుభవిస్తున్నామని మనందరం జ్ఞాపకం చేసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను.